Hello everyone, myself Dr. Raja Gambir Rao, lecturer in economics, Government Degree College, Kamareddy. Now I am here with discussing determinants of demand. What is demand? What are the determinants of demand? We will discuss clearly and as simple as possible. నా పేరు డాక్టర్ రాజగంభీర్రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో అర్థశాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం డిమాండ్ అనగానేమి, డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలను గురించి వీలైనంత సులభంగా వివరంగా చర్చించే ప్రయత్నం చేస్తాం. డిమాండ్. వాట్ ఈజ్ డిమాండ్? Demand is the desire backed up by ability to purchase the good or service and willingness to pay. Demand is the desire. Desire means want. Basically, demand arises because of want to have such good or service. Only the want may not be cause to emerge the demand. That should be backed up by, that should be supported by ability to purchase. The person who has a desire or a want to have a good should have the capacity to purchase. That means he should have money. Along with that, he should be ready to pay the money. He should be willing to pay the money. You concentrate here once again. Only the desire is not sufficient to emerge the demand. Person has the desire and ability to pay, but he is not willing to pay. Then also demand does not arise. Person has the desire and he has very much willing to pay everything, but he has no capacity to purchase. Then also demand does not arise. So demand is basically a desire that is backed up, that is supported by ability to purchase the good and willingness to pay the money. డిమాండ్ అనగా ఒక వస్తువు కావాలనే కోరికతో పాటు దానిని కొనగలిగే శక్తి ఉండి ధరను చెల్లించడానికి సిద్ధపడడం. కోరిక ఉండగానే సరిపోదు, ఆ వస్తువును కొనగలిగే శక్తి ఉండాలి. ఒక వ్యక్తికి ఒక వస్తువు కావాలనే కోరిక ఉంది, దానిని కొనగలిగే శక్తి కూడా ఉంది, కానీ ధరను చెల్లించడానికి ఆయన ఇష్టపడడం లేదు. అప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడదు. కోరిక ఉన్నంత మాత్రాన సరిపోదు, కొనగలిగే శక్తి ఉండాలి. కోరిక మరియు కొనుగోలు శక్తి రెండు ఉన్నంత మాత్రాన సరిపోవు, ధరను చెల్లించడానికి కూడా సిద్ధపడాలి. ఈ మూడు ఉంటేనే ఒక వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ బెన్హామ్ అనే ఆర్థికవేత్త ప్రకారం, ద డిమాండ్ ఫర్ ఎనీథింగ్ ఎట్ ఎ గివెన్ ప్రైస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ విచ్ will be bought per unit of time at that price. The demand for anything at a given price is the amount of it which will be bought per unit of time at that price. నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయబడినటువంటి వస్తు సేవల యొక్క సముదాయాన్ని మనం డిమాండ్ అనవచ్చు. డిమాండ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ఏ ప్రైస్. ఒక వస్తువు డిమాండ్ అనేది ప్రత్యక్షంగా ఆ వస్తువు యొక్క ధర పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఏ డిఫినెట్ క్వాంటిటీ ఎట్ ఏ స్పెసిఫైడ్ టైం. డిమాండ్ అనేది ఒక నిర్ణీత కాలానికి సంబంధించింది,
ఒక నిర్ణీత పరిమాణానికి సంబంధించింది, నిర్ణీత ధరకు సంబంధించింది. దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. డిమాండ్ హ్యాస్ 3 ఎసెన్షియల్స్. 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ధర, రెండవది డిమాండ్ పరిమాణము, మూడవది సమయం. ఇన్ ద గివెన్ టైమ్, at the given price, the quantity of goods and services that are purchased is called demand. Kabatti, here we can observe 3 major components that are involved in the demand: price, quantity demanded, and time. Demand has good significance in economics. అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు ఎనలేనటువంటి ప్రాముఖ్యత ఉంది. ప్రతి అంశంలో మనం డిమాండ్ యొక్క ప్రస్తావన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూస్తాం. దీంట్లో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటి? నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయబడినటువంటి వస్తు సేవల యొక్క సముదాయాన్ని డిమాండ్ అంటాం. ఒక వస్తువుకు డిమాండ్ ఏర్పడాలంటే ఆ వస్తువు కావాలనే కోరికతో పాటు దానిని కొనగలిగే శక్తి ఉండి ధరను చెల్లించడానికి సిద్ధపడినప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. డిమాండ్ అనేది 3 అంశాలతో ముడిపడి ఉంటుంది. ఒకటి ధర, రెండవది కొనుగోలు చేయబడినటువంటి వస్తువు పరిమాణం, మూడవది సమయం. డిమాండ్ అనేది ఒక నిర్ణీత కాలానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వారంలో, ఒక రోజులోనా, ఒక వారంలోనా, ఒక నెలలోనా, ఒక సంవత్సరంలోనా అనే నిర్ణీత కాల పరిమితిని తీసుకోవడం జరుగుతుంది. డిటర్మినాంట్స్ ఆఫ్ డిమాండ్: whether to purchase a good or not. If it is decided to purchase, how much to purchase? Whether the larger quantity should be purchased or lesser quantity depends on so many factors. They are called determinants of demand. Determinants of demand are nothing but what are the factors that affect the quantity demanded. What are the factors that affect the quantity demanded are nothing but determinants of demand. ఒక వస్తువును కొనాలా వద్దా? ఒకవేళ కొనాలంటే ఎక్కువ పరిమాణంలో కొనాలా లేదా తక్కువ పరిమాణంలో కొనాలా అని తీసుకునే నిర్ణయం అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలన్నింటినీ మనం డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలు, డిటర్మినాంట్స్ ఆఫ్ డిమాండ్ అంటాం. ముఖ్యంగా ఒక వస్తువును కొనాలా వద్దా, ఎక్కువ కొనాలా తక్కువ కొనాలా అనేది ప్రత్యక్షంగా దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆ వస్తువు యొక్క ధరపైన ఆధారపడి ఉంటుంది. ప్రైస్ ఆఫ్ ద గుడ్, ప్రైసెస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్, సాపేక్ష వస్తువుల యొక్క ధరలు, ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్, వినియోగదారుని యొక్క ఆదాయం, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్, వినియోగదారుల యొక్క అభిరుచులు అలవాట్లు, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, వెల్త్ సంపద, పాపులేషన్ జనాభా, గవర్నమెంట్ పాలసీ ప్రభుత్వ విధానము, ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఫ్యూచర్ భవిష్యత్తుపై అంచనాలు, భవిష్యత్తుపైన అంచనాలు, క్లైమేట్ అండ్ వెదర్ కండిషన్స్ వాతావరణ పరిస్థితులు, స్టేట్ ఆఫ్ బిజినెస్ వ్యాపార స్థితి. ఇవి ప్రధానంగా డిమాండ్ను ప్రభావితం చేసేటువంటి అంశాలు. వీటన్నింటినీ ఒక్కొక్క దాన్ని వివరంగా చర్చిద్దాం. బేసికల్లీ దీస్ ఆర్ ద మేజర్ డిటర్మినాంట్స్ ఆఫ్ డిమాండ్. We will discuss one after another in detail. First and foremost determinant of demand is price of the good. That particular good, demand of a particular good depends on its price. Price of a good is the most important factor determining demand for the good. ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణాన్ని నిర్ణయించడంలో, డిమాండ్ పరిమాణాన్ని ప్రభావితం చేయడంలో
ప్రధానమైనటువంటి పాత్రను పోషించేది ఏంటి అంటే ఆ వస్తువు యొక్క ధర. ప్రైస్ ఆఫ్ ద గుడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ which determines the demand for the good. Here one most important point you have to remember that demand of a good depends on price of its only, price of that good only. For example, demand of a particular soap depends on the price of that soap itself. So demand for X depends on the price of X. ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం ఆ వస్తువు ధరపైన ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది, లేదా డిమాండ్ను ప్రభావితం చేయడంలో ధర అనేది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. క్వాంటిటీ డిమాండెడ్ ఎట్ ఏ పర్టికులర్ ప్రైస్ ఈజ్ మోర్ ప్రాపర్లీ కాల్డ్ ప్రైస్ డిమాండ్. నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయబడినటువంటి వస్తువు పరిమాణాన్ని సూచించే దానినే ధర డిమాండ్ అంటాం. క్వాంటిటీ డిమాండెడ్ ఎట్ ఏ పర్టికులర్ ప్రైస్, ఒక నిర్ణీత ధర వద్ద ఎంత ఎన్ని వస్తువులకు డిమాండ్ ఉంది, ఎన్ని వస్తువులను కొనుగోలు చేయబడింది అనే అంశాన్ని సూచించే దానినే ధర డిమాండ్ అంటాం. ప్రైస్ డిమాండ్, it denotes the relationship between price of the good and demand for the good. The relation between price and demand is called the law of demand. ఒక వస్తువు ధరకు ఆ వస్తువు డిమాండ్ పరిమాణానికి మధ్య గల సంబంధాన్ని సూచించే సూత్రమే డిమాండ్ సూత్రం, లా ఆఫ్ డిమాండ్. ఒక వస్తువు యొక్క ధరకు మరియు ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి మధ్య గల సంబంధాన్ని సూచించేదాన్ని ధర డిమాండ్ అంటాం. లా ఆఫ్ డిమాండ్, డిమాండ్ సూత్రము అంటాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఎగ్జిస్టింగ్ ప్రైస్ బట్ ఆల్సో ద ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఇన్ ప్రైస్ విల్ ఎఫెక్ట్ ద డిమాండ్. కొన్ని సందర్భాల్లో ఒక వస్తువు యొక్క డిమాండ్ కేవలం ప్రస్తుతం ఆ వస్తువుకు ఉన్నటువంటి ధరపైనే కాకుండా ఆ వస్తువుకు భవిష్యత్తులో ఉండబోయే ధరల పైన కూడా డిమాండ్ ఆధారపడి ఉంటుంది అని చెప్తాం. ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్ ఆర్ రిలేటెడ్ ఇన్వర్స్లీ. ఒక వస్తువు ధరకు ఆ వస్తువు డిమాండ్ పరిమాణానికి మధ్య విలోమమైనటువంటి సంబంధం ఉంటుంది, వ్యతిరేకమైనటువంటి సంబంధం ఉంటుంది. అంటే ధర పెరిగినట్లయితే డిమాండ్ పరిమాణం తగ్గుతుంది, ధర తగ్గినట్లయితే డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. ధరకు డిమాండ్కు మధ్య వ్యతిరేక సంబంధము లేదా విలోమ సంబంధము ఉంటుంది అని చెప్పొచ్చు. ప్రైసెస్ ఆఫ్ ద రిలేటెడ్ గుడ్స్, సాపేక్ష వస్తువుల యొక్క ధరలు. సాపేక్ష అంటే సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వస్తువులు. రిలేషన్షిప్ కెన్ బ్రాడ్లీ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్: సబ్స్టిట్యూట్ రిలేషన్షిప్, కాంప్లిమెంటరీ రిలేషన్షిప్. ప్రతిస్థాపక సంబంధము, పూరక సంబంధం. ప్రతిస్థాపక వస్తువులు అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్? Substitutes are the goods which can be replaced with each other in use. ఒక కోరికను తీర్చడానికి ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును, ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును వినియోగించడానికి వీలైనట్లయితే ఆ రెండు వస్తువులను మనం ఏమంటాము? ప్రత్యామ్నాయ వస్తువులు లేదా ప్రతిస్థాపక వస్తువులు అంటాం. సబ్స్టిట్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్, టీ అండ్ కాఫీ ఆర్ ద సబ్స్టిట్యూట్స్. Whether there may be tea or coffee, both of them can satisfy the want to have hot drink. ఉదాహరణకు టీ మరియు కాఫీ, ఈ రెండు కూడా వేడి పదార్థాలను సేవించవలెను అనే మానవుని కోరికను తీర్చడానికి. కాఫీ ఉంటే టీ అవసరం లేదు, టీ ఉంటే కాఫీ అవసరం లేదు. ఇఫ్ దెర్ ఈస్ టీ, నో నీడ్ ఆఫ్ కాఫీ. ఇఫ్ దెర్ ఈస్ కాఫీ, నో నీడ్ ఆఫ్ టీ. Tea can be substituted with coffee. Coffee can be substituted with tea. So they are called
the best examples for the substitutes. The change in price of a substitute has effect on the commodity's demand in the same direction in which price changes. Once again, the change in the price of a substitute, for example, change in the price of tea or change in the price of coffee, has effect on a commodity's demand in the same direction in which price changes. Here, the important point to be noted that in the cases of related goods, we should take the price of one good and demand for another good. For example, price of coffee, demand for tea. In such cases, change in the price of coffee will lead to change in the demand for tea. మనం కాఫీ టీలను ప్రత్యామ్నాయ వస్తువులుగా తీసుకున్నట్లయితే ముఖ్యమైన విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక వస్తువు యొక్క ధరను మరొక వస్తువు యొక్క డిమాండ్ను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాఫీ ధర, టీ డిమాండ్. కాఫీ ధరలోని మార్పుల ఫలితంగా టీ డిమాండ్ పరిమాణంలో ఏ విధమైన మార్పులు వస్తాయి అనే విషయాన్ని చర్చిస్తాం. ఒక వస్తువు ధర, మరొక వస్తువు డిమాండ్. మరొక ధర డిమాండ్లో ఏం నేర్చుకున్నాం? అదే వస్తువు ధర, అదే వస్తువు డిమాండ్. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? ఒక వస్తువు ధర, మరొక వస్తువు డిమాండ్. The change in price of a substitute has effect on commodities demand in the same direction in which price changes. కాఫీ ధరలో పెరుగుదల వచ్చినట్లయితే టీ డిమాండ్ పరిమాణంలో కూడా అదే రకమైన మార్పు అంటే పెరుగుదల వస్తుంది. కాఫీ ధరలో తగ్గుదల వచ్చినట్లయితే టీ డిమాండ్ పరిమాణంలో కూడా తగ్గుదల వస్తుంది. The rise in price of coffee shall raise the demand for tea. ఎందుకు? కాఫీ ధర పెరిగినట్లయితే కాఫీ తాగే వాళ్ళ సంఖ్య తగ్గి టీ వైపు వెళ్లే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి కాఫీ ధర పెరిగితే టీ డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. కాఫీ ధర తగ్గితే టీ డిమాండ్ పరిమాణం కూడా తగ్గుతుంది. కాఫీ ధరకు టీ డిమాండ్ పరిమాణానికి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. సబ్స్టిట్యూట్స్, ఇన్ ద కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్, ప్రైస్ అండ్ డిమాండ్ ఆర్ పాజిటివ్లీ రిలేటెడ్. కాంప్లిమెంటరీ గూడ్స్, పూరక వస్తువులు. కాంప్లిమెంటరీ గూడ్స్ ఆర్ దోస్ విచ్ కెన్ జాయింట్లీ సాటిస్ఫై ద సింగిల్ వాంట్. రెండు వస్తువులు కలిసి ఒకే కోరికను తీర్చాయనుకోండి, ఆ వస్తువులను మనం పూరక వస్తువులు అంటాం. ఇక్కడ ఏంటి? ఇంతకుముందు మాట్లాడింది ఏంటి? ఒకటి ఉంటే ఇంకొకటి అవసరం లేదు. ఇక్కడ రెండూ కలిసి ఒకే కోరికను తీర్చుతాయి. సచ్ యాజ్ షూ అండ్ సాక్స్. షూ మరియు సాక్స్ రెండూ కలిసి ఒకే కోరికను, షూ ధరించాలనే ఒకే కోరికను తీర్చుతాయి. కాంప్లిమెంటరీ గూడ్స్ హ్యావ్ నెగటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ వన్ కమాడిటీ అండ్ ద డిమాండ్ ఫర్ అనదర్ కమాడిటీ. పూరక వస్తువుల విషయంలో ఒక వస్తువు ధరకు మరొక వస్తువు డిమాండ్కు మధ్య వ్యతిరేక సంబంధం ఉంటుంది, విలోమ సంబంధం ఉంటుంది. Complementary goods have negative relationship between price of one commodity and the demand for another. పూరక వస్తువుల విషయంలో ఒక వస్తువు ధరకు మరొక వస్తువు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ షూ గోస్ అప్, ఒకవేళ షూ యొక్క ధర పెరిగినట్లయితే దేర్ డిమాండ్ విల్ ఫాల్, వాటికి డిమాండ్ తగ్గుతుంది. దాని ఫలితంగా డిమాండ్ ఫర్ సాక్స్ ఆల్సో విల్ ఫాల్. షూ ధర పెరిగితే సాక్స్లకు డిమాండ్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? షూ ధర పెరిగితే షూ కొనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా సాక్స్ కొనే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది. The price and demand go in opposite direction. As the price of one good increases, demand for another good will fall. The effect of changes in price of the good on quantities demanded for related goods is called cross demand. ప్రత్యామ్నాయ పూరక వస్తువుల విషయంలో ఒక వస్తువు ధరకు మరొక వస్తువు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని చర్చించే దానిని
జాత్యంతర డిమాండ్ అంటారు, క్రాస్ డిమాండ్ అంటాము, జాత్యంతర డిమాండ్. ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్, మూడో అంశం వినియోగదారుని యొక్క ఆదాయం. ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ ఈజ్ ఆల్సో ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ డిటర్మైన్ ద డిమాండ్. ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణాన్ని నిర్ణయించడంలో వినియోగదారుని ఆదాయం కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. We can establish a relation between the consumer income and the demand while other things remain same. ఇతర పరిస్థితుల్లో మార్పు లేనంత వరకు వినియోగదారుని ఆదాయానికి మరియు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని చర్చించే దానిని ఆదాయ డిమాండ్ అంటాము. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని వివరిస్తాం. The demand for a normal good goes up when income rises. వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగినట్లయితే సాధారణ వస్తువుల విషయంలో లేదా మేలు రకమైన వస్తువుల విషయంలో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఎక్కువ పరిమాణంలో కొంటాడు, ఆదాయం తగ్గితే తక్కువ పరిమాణంలో కొంటాడు. అదే విధంగా ఇన్ ద కేస్ ఆఫ్ గిఫెన్ గూడ్స్ ఆర్ ఇన్ఫీరియర్ గూడ్స్, గిఫెన్ వస్తువులు అనగా పేదవారు వినియోగించే నిత్యావసర వస్తువులు. సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఆర్థికవేత్త సూచించాడు కాబట్టి వాటికి గిఫెన్ వస్తువులు అనే పేరు పెట్టాం. ఇన్ ద కేస్ ఆఫ్ గిఫెన్ గూడ్స్ ఆర్ ఇన్ఫీరియర్ గూడ్స్, గిఫెన్ వస్తువుల విషయంలో లేదా ఇన్ఫీరియర్ గూడ్స్ నాసిరకం వస్తువుల విషయంలో ఆదాయానికి మరియు డిమాండ్కు మధ్య ఆపోజిట్ రిలేషన్ ఉంటుంది, వ్యతిరేకమైనటువంటి సంబంధం ఉంటుంది. ఆదాయం పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ఆదాయం తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. వినియోగదారుని ఆదాయం పెరిగినప్పుడు మేలు రకం వస్తువులను ఎక్కువగా, నాసిరకం వస్తువులను తక్కువగా కొంటాడు. వినియోగదారుని ఆదాయం తగ్గినప్పుడు మేలు రకం వస్తువులను తక్కువగా, నాసిరకం వస్తువులను ఎక్కువగా కొంటాడు. ఈ అంశాన్ని మనం ఆదాయ డిమాండ్లో ప్రత్యేకంగా చర్చిస్తాం. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది కన్స్యూమర్, వినియోగదారుని యొక్క అభిరుచులు మరియు అలవాట్లు అంటాం. ద క్వాంటిటీ డిమాండెడ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద కన్స్యూమర్స్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. ఒక వస్తువును కొనాలా వద్దా అని తీసుకునే నిర్ణయం, లేదా ఎంత పరిమాణంలో కొనాలి, ఎక్కువనా తక్కువనా అని తీసుకునే నిర్ణయం కూడా వినియోగదారుని యొక్క అభిరుచిని బట్టి, అలవాటును బట్టి ఉంటుంది. టేస్ట్స్ ఇన్క్లూడ్ ఫ్యాషన్, హ్యాబిట్, కస్టమ్స్ ఎట్సెట్రా. ఫ్యాషన్లను బట్టి, హ్యాబిట్ అంటే అలవాట్లను బట్టి, కస్టమ్ అంటే ఆచార సాంప్రదాయాలను బట్టి కూడా ఒక వస్తువు యొక్క డిమాండ్ ప్రభావితం అవుతుంది. ఏ కన్స్యూమర్స్ టేస్ట్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై అడ్వర్టైజ్మెంట్. ఇది చాలా ముఖ్యమైనది. వినియోగదారుల యొక్క అభిరుచులను ప్రభావితం చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్రను వ్యాపార ప్రకటనలు పోషిస్తాయి. సినిమాలలో కానీ, టెలివిజన్ ఛానళ్ళలో కానీ, వాల్ పోస్టర్ల ద్వారా కానీ ఒక కొత్త ఫ్యాషన్ కనుక పరిచయం చేసినట్లయితే వినియోగదారుల్లో కొంతమంది దానికి ఆకర్షితులై ఆ ఫ్యాషన్ ఉన్నటువంటి వస్తువు కావాలనే కోరికతో ఉంటారు. ఇఫ్ ద టేస్ట్ ఫర్ ఏ కమాడిటీ గోస్ అప్, ద క్వాంటిటీ డిమాండెడ్ విల్ బి మోర్ ఈవెన్ ఎట్ ద సేమ్ ప్రైస్. ఒక వస్తువు లేదా ఒక సేవ, ఒక వస్తువు పట్ల ఫ్యాషన్ బాగా పెరిగిందనుకోండి, అభిరుచి, వినియోగదారుని అభిరుచి బాగా ఎక్కువగా ఉన్నట్లయితే వస్తువు యొక్క ధర స్థిరంగా ఉన్నప్పటికీ, ధరలో ఏం మాత్రం తగ్గుదల లేనప్పటికీ అభిరుచి గల వస్తువు విషయంలో డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఎక్కువగా కొంటాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. ద ఆపోజిట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ డిక్రీజ్ ఇన్ డిమాండ్. ఇలా పెరగడాన్ని డిమాండ్లో పెరుగుదలగా, ఒకవేళ పడిపోయినట్లయితే డిమాండ్లో తగ్గుదలగా ప్రత్యేకంగా సూచిస్తాం. వెల్త్, సంపద. ఒక వస్తువు యొక్క లేదా సేవ యొక్క డిమాండ్ను ప్రభావితం చేయడంలో సంపద కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ద క్వాంటిటీ డిమాండెడ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ వెల్త్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము దేశ సంపద పైన,
మరియు దాని పంపిణీ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ద వెల్తియర్ ఆర్ ద పీపుల్ ఫర్ నార్మల్ కమాడిటీస్. దేశం ధనవంతమవుచున్న కొలది, దేశంలో సంపద పెరుగుచున్న కొలది, దేశ ప్రజలు ధనవంతులవుచున్న కొలది సాధారణ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఇఫ్ వెల్త్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, ద డిమాండ్ ఫర్ నెసెసిటీస్ అండ్ కంఫర్ట్స్ విల్ బి మోర్. సంపద పంపిణీ కనుక దేశ ప్రజలందరి మధ్య సమానంగా ఉన్నట్లయితే, సంపద పంపిణీలో అసమానతలు లేనట్లయితే నిత్యావసర వస్తువులకు మరియు సౌకర్యాలకు డిమాండ్ పెరుగుతుంది. అలా కాకుండా ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ సమ్ పీపుల్ ఆర్ రిచ్, ఆదాయ పంపిణీలో అసమానతలు బాగా ఉండి ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నట్లయితే, సమ పంపిణీ రేఖకు మరియు వాస్తవ పంపిణీకి మధ్య అగాధం ఎక్కువగా ఉన్నట్లయితే, లారెంజ్ వక్రరేఖ వ్యత్యాసాన్ని బట్టి ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ సమ్ పీపుల్ ఆర్ రిచ్, కొంతమంది మాత్రమే ధనవంతులు ఉన్నట్లయితే, వైల్ ద మెజారిటీ ఆర్ పూర్, దేశ ప్రజల్లో చాలా మంది బీదవారిగా ఉన్నట్లయితే, ద డిమాండ్ ఫర్ లగ్జరీస్ విల్ జనరల్లీ హయ్యర్, విలాస వస్తువుల యొక్క డిమాండ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయ పంపిణీ సమంగా ఉన్నట్లయితే నిత్యావసర వస్తువులకు మరియు అవసరాలకు సౌకర్యాలకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయ పంపిణీలో అసమానతలు ఎక్కువగా ఉండి, ధనిక పేద వ్యత్యాసాలు ఎక్కువగా ఉండి, ఎక్కువ సంపద కేవలం తక్కువ మంది చేతుల్లో ఉన్నట్లయితే విలాస వస్తువులకు డిమాండ్ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పాపులేషన్, జనాభా. Increase in population will lead to increase in demand for necessities of life. Increase in population, జనాభాలో పెరుగుదల దేనికి దారితీస్తుంది? ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఫర్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, జీవిత అవసరాలకు డిమాండ్ పెంచుతుంది. గతంలో ఇద్దరున్నారనుకోండి, 2 జతలు బట్టలు కొంటే సరిపోతుంది. 4 జతలు. కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతున్న కొలది ఆహార పదార్థాలకు డిమాండ్ పెరుగుతుంది, వస్త్రాలకు డిమాండ్ పెరుగుతుంది, ఔషధాలకు డిమాండ్ పెరుగుతుంది, అన్నింటికీ డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ద కాంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ ఆల్సో ఎఫెక్ట్స్ డిమాండ్. జనాభా కూర్పు, కాంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ మీన్స్ మేల్ ఫీమేల్. కాంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ మీన్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ యంగ్ అండ్ ఓల్డ్. దేశ జనాభాలో ఎంత శాతం మంది వృద్ధులున్నారు, ఎంత శాతం మంది యువకులున్నారు, ఎంత శాతం మంది పిల్లలున్నారు. చిల్డ్రన్, యంగ్ అండ్ ఓల్డ్, యాజ్ వెల్ యాజ్ ద రేషియో ఆఫ్ మెన్ టు ఉమెన్. స్త్రీ పురుష నిష్పత్తి ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి, ఒకవేళ స్త్రీల శాతం ఎక్కువగా ఉందనుకోండి, స్త్రీలకు అవసరమైన వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పురుషుల శాతం ఎక్కువగా ఉంటే పురుషులు, చిన్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటే పిల్లలకు అవసరమైనటువంటి వారు, వృద్ధులు ఎక్కువగా ఉంటే వారికి అవసరమైనటువంటి వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా జనాభా పెరుగుతున్న కొలది డిమాండ్ ప్రభావితం అవుతుంది. A change in composition of population has an effect on the nature of demand for different commodities. జనాభా కూర్పులో వచ్చేటువంటి మార్పు ఫలితంగా డిమాండ్ స్వభావం పైన వివిధ వస్తువుల యొక్క డిమాండ్ పైన కూడా ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇది జనాభా. గవర్నమెంట్ పాలసీ, ప్రభుత్వం ఒక్కొక్కసారి కొన్ని వస్తువుల డిమాండ్ పెంచాలనుకుంటుంది, కొన్ని వస్తువులను కోసం డిమాండ్ తగ్గించాలను. ప్రధానంగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి ఆల్కహాల్ కానీ, సిగరెట్లు కానీ మొదలైనటువంటి వాటి యొక్క డిమాండ్ తగ్గించాలనుకుందనుకోండి, ఆ సందర్భంలో ఏం చేస్తుంది? టాక్సేషన్ ద్వారా, పన్నుల ద్వారా మరియు సబ్సిడీల ద్వారా ఒక నిర్ణీత వస్తువును నిరుత్సాహపరచడమా లేదా ప్రోత్సహించడమా చేయడం జరుగుతుంది.
గవర్నమెంట్ పాలసీ ఎఫెక్ట్స్ ద డిమాండ్స్ ఫర్ గూడ్స్ త్రూ టాక్సేషన్. ప్రభుత్వం అనుసరించేటువంటి పన్నుల విధానం వల్ల ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం అనేటువంటిది ప్రభావితం అవుతుంది. ఇంపోజింగ్ ట్యాక్స్ ఆన్ గూడ్ ఇంక్రీజెస్ ఇట్స్ ప్రైస్. ఒకవేళ ఒక వస్తువు పైన పన్ను వేసినట్లయితే ఆ పన్ను ఫలితంగా డిమాండ్ పెరిగేటువంటి అవకాశం, దాని ధర పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంపోజింగ్ ట్యాక్స్ ఆన్ ఏ గూడ్ ఇంక్రీజెస్ ఇట్స్ ప్రైస్. ఒక వస్తువు పైన ప్రభుత్వం వేసే పన్ను వల్ల దాని ధర పెరిగే అవకాశం ఉంటుంది. ధర పెరగడం వల్ల దాని డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్లు ఒక 100 రూపాయలకు తయారైతే దానిపైన ఇంకో 50 రూపాయలు కానీ ఇంకో 100 కానీ ట్యాక్స్ ఇస్తే ఏమవుతుంది? ప్యాకెట్ 200 రూపాయలు అవుతుంది. 100 రూపాయల ప్యాకెట్ ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ తాగిన వ్యక్తి 200 రూపాయలకి ప్యాకెట్ అయినప్పుడు హాఫ్ ప్యాకెట్ తాగేటువంటి అవకాశం ఉంటుంది ఆయన కొనుగోలు శక్తిని బట్టి. ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో ఇంక్రీజెస్ ద డిమాండ్ ఫర్ ఎ గుడ్ వైల్ లోయరింగ్ ఇట్స్ ప్రైస్. ప్రభుత్వం దేని డిమాండ్ అయినా పెంచాలనుకున్నట్లయితే దానికి సబ్సిడీ రూపంలో ఇతర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థికంగా చేయూతనిస్తుంది. దీని ఫలితంగా ఏమవుతుంది? ఆ వస్తువు యొక్క ధర చౌక అయిపోయి డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వ విధానాలు కూడా ఒక వస్తువు యొక్క డిమాండ్ను పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తాయి, అనగా డిమాండ్ను ప్రభావితం చేస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఫ్యూచర్. నెక్స్ట్ పాయింట్, ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద భవిష్యత్తు పైన గల నమ్మకం, భవిష్యత్తు పైన అంచనాలు. వినియోగదారులకు భవిష్యత్తు పైన అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం కూడా డిమాండ్ను ప్రభావితం చేస్తుంది. ఇఫ్ కన్జ్యూమర్స్ ఎక్స్పెక్ట్ చేంజెస్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎ గుడ్ ఇన్ ఫ్యూచర్, దే విల్ చేంజ్ ద డిమాండ్ ఎట్ ప్రెజెంట్ ఈవెన్ when the present price remains the same. You concentrate once again. If consumers expect changes in price of a good in future, వినియోగదారుడు ఒకవేళ ఒక వస్తువు యొక్క ధర భవిష్యత్తులో పెరుగుతుందని భావించినట్లయితే they will change the demand at present even when the present price remains the same. ప్రస్తుతం ధర స్థిరంగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహిస్తున్నాడు కాబట్టి గతంలో కంటే ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సిమిలర్లీ, ఇఫ్ కన్జ్యూమర్స్ ఎక్స్పెక్ట్ దేర్ ఇన్కమ్స్ టు రైజ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, ఒకవేళ వినియోగదారులు సమీప భవిష్యత్తులో తమ యొక్క ఆదాయం పెరుగుతుందని భావించినట్లయితే they may increase the demand for a good from now itself. పంటలు పండుతాయి, డబ్బులు వస్తాయి అనే ధైర్యంతో రైతులు ఆ పంట రాకముందే ఎవరో ఒకరి దగ్గర, రుణదాత దగ్గర అప్పు తీసుకొనైనా ఏం చేస్తూ ఉంటారు? సాధారణంగా వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది, వినియోగాన్ని పెంచడం జరుగుతుంది. ఇది సంగతి. అంటే వినియోగదారులకు భవిష్యత్తు పైన ఉన్నటువంటి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, ధరలపైన అంచనాలు, భవిష్యత్తు ఆదాయం పైన అంచనాలను బట్టి డిమాండ్ పరిమాణం ప్రభావితం అవుతుంది. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే చూడండి, సాధారణంగా నిత్యావసర వస్తువుల అవసరాల విషయంలో ఉల్లిగడ్డల విషయం చూడండి. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహించినట్లయితే ఏం చేస్తారు? ఉల్లిగడ్డ ఒక బ్యాగ్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. అలా కాకుండా ధరలు పడిపోతాయి అనుకుంటే ఇప్పుడే కొనరు, తర్వాత కొందామని వినియోగాన్ని కొనుగోలును వాయిదా వేసే అవకాశం ఉంటుంది. క్లైమేట్ అండ్ వెదర్ కండిషన్స్. ఒక వస్తువు డిమాండ్ పరిమాణాన్ని వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. బాగా చలి పెడుతుంది అనుకోండి, ఇతర వస్తువులను కొనకుండా అవసరమైతే అప్పు తీసుకొని అయినా సరే ఉలెన్ క్లాత్ స్వెటర్ కొనుక్కుంటాడు. డ్యూరింగ్ హాట్ సమ్మర్ డేస్ ఐస్ క్రీమ్స్కు, కూల్ డ్రింక్స్కు డిమాండ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాతావరణం మారుచున్నప్పుడు వాటికి డిమాండ్ మారుతుంది. ఇక్కడ ధర స్థిరంగా ఉన్నప్పటికీ కూడా
వాతావరణం మారింది. స్వెటర్లు తక్కువ ధరకు అమ్మకపోయినప్పటికీ కూడా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, చలి బాగా పెరగడం వల్ల ఉలెన్ వస్త్రాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. సంగతి. స్టేట్ ఆఫ్ బిజినెస్, వ్యాపార స్థితిని బట్టి. The level of demand for different commodities also depends upon the business conditions of the country. ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము లేదా వివిధ వస్తువుల యొక్క డిమాండ్ స్థాయి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆ దేశం యొక్క వ్యాపార స్థితిగతులపైన ఆధారపడి ఉంటుంది. హౌ ద బిజినెస్ కండిషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కంట్రీ. Business conditions of the country can also affect the demand for a good in the country, or the level of demand for different commodities in that country. If the country is passing through boom condition, వ్యాపార చక్రాల్లో అధమ దశ ఉంటుంది, పురోగమన దశ ఉంటుంది, పీక్ స్టేజ్ ఉంటుంది, బూమ్ స్టేజ్, పీక్ స్టేజ్ ఉంటుంది, సౌభాగ్య స్థితి ఉంటుంది. దేశం ఒకవేళ సౌభాగ్య స్థితిలో ప్రయాణిస్తున్నట్లయితే దేశ ప్రజలందరి వద్ద ఆదాయం ఉంటుంది, మంచి కొనుగోలు శక్తి ఉంటుంది. కావున దెర్ విల్ బి ఏ మార్క్డ్ ఇంక్రీజ్ ఇన్ ద డిమాండ్. డిమాండ్ పరిమాణంలో గమనించదగినటువంటి మార్పు కనిపిస్తుంది, మంచి మార్పు కనిపిస్తుంది, డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. అదర్వైజ్ అలా కాకుండా ద లెవెల్ ఆఫ్ డిమాండ్ గోస్ డౌన్ డ్యూరింగ్ డిప్రెషన్. ఒకవేళ దేశంలో మాంద్య పరిస్థితులు ఉన్నట్లయితే, ఆర్థిక మాంద్యం ఉన్నట్లయితే, ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేనట్లయితే, ప్రజలకు ఆదాయం లేనట్లయితే, ఉద్యోగ అవకాశాలు లేనట్లయితే వివిధ వస్తు సేవల యొక్క డిమాండ్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దేశం వ్యాపార చక్రాల్లో ఏ స్థితిలో ఉన్నది అనే దాన్ని బట్టి స్టేట్ ఆఫ్ బిజినెస్ సైకిల్ అంటే ఇంకా బాగుంటుంది. వ్యాపార చక్రాల్లో దేశం ఉన్నటువంటి స్థితిని బట్టి సౌభాగ్య స్థితిలో ఉన్నప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. అదే మాంద్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి డిమాండ్ పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశాలు. బేసికల్లీ దీస్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please like, share and comment. Your valuable comments will definitely immense and will drive as a force to modify our skills of teaching. Please don't forget to share, like and comment. Thank you very much.